పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలుగులో సర్వనామాలు. ఇందులో మనకి ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను, థర్డ్ పర్సన్ని మనకి 3 ఉంటాయి. ప్రతిదానికి కూడా మనకి సింగులరు, ఫ్లూరల్ అని ఉంటుంది. పర్సనల్ ప్రొనౌన్స్ వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని, పొసెసివ్ ప్రొనౌన్స్ అని, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని రకాలు ఉంటాయి. ఇప్పుడు ముందుగా మనము సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఫస్ట్ పర్సన్ ఐ అంటే నేను, దానికి ఫ్లూరల్ వి మనము. సెకండ్ పర్సన్ యు, సింగులరు ఇదే, ఫ్లూరల్ కూడా యూనే. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది, దే అంటే వారు. ఇవన్నీ కూడా మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నమాట. వీటి ఎగ్జాంపుల్స్ అది చూసినట్లయితే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ మనకు ముందుగా సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. కర్త అంటారు, మనం చేసే వాళ్ళని మనం సబ్జెక్టులు అనొచ్చు. ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ఐ అనే సబ్జెక్ట్. వీ ఆర్ ఎంప్లాయీస్, వీ అంటే మనము లేదా మేము. యు ఆర్ ఇన్ ద రూమ్, యు అంటే సింగులర్, నువ్వు రూమ్లో ఉన్నావు. యు ఆర్ మై డాటర్స్, మీరు, ఇక్కడ మీరు యు అనేది ఫ్లోరల్ అన్నమాట. మీరు నా కూతుళ్ళు. హీ ఈజ్ అ మ్యాన్, అతను ఒక మనిషి. షీ ఈజ్ ఇన్ ద పార్క్, ఆమె పార్క్లో ఉంది. ఇట్ ఈజ్ అ బుక్, ఇది ఒక పుస్తకం. దే ఆర్ డాక్టర్స్, వారు వైద్యులు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్గా మీ వచ్చింది. మీ అంటే నాకు లేదా నాతో అని చెప్పొచ్చు. అజ్ ఉంది, అజ్ అంటే మాకు లేదా మాతో. సెకండ్ పర్సన్గా యు ఉంది, యు అంటే మీకు లేదా మీతో. థర్డ్ పర్సన్ హిమ్ అంటే అతనితో లేదా అతనికి. హర్ అని వచ్చింది, హర్ అంటే ఆమెకు లేదా ఆమెతో. ఇట్ అంటే దానికి లేదా దానితో. దెమ్ వారితో లేదా వారికి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఒకసారి చేద్దాం. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ గివ్ మీ వాటర్. మీ అంటే నాకు, దయచేసి నాకు నీళ్ళు ఇవ్వు. కమ్ విత్ అజ్ అంటే మాతో రా. ఐ యామ్ కమింగ్ విత్ యూ అంటే మీతో, నేను మీతో వస్తూ ఉన్నాను. యూ. మేనేజర్ విల్ సెండ్ హిమ్, మేనేజర్ అతన్ని పంపిస్తారు. గో విత్ హర్, ఆమెతో వెళ్ళు. సీత విల్ గివ్ ఇట్ అంటే ఇక్కడ అది, సీత దాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్ ఆర్ ఇన్వైటింగ్ దెమ్, ఫ్రెండ్స్ అంటే స్నేహితులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎవరిని? వారిని. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్గా మైన్ వచ్చింది. మైన్ అంటే నాది, దానికి ఫ్లోరల్ అవర్స్ అంటే మాది లేదా మనది. సెకండ్ పర్సన్ యువర్స్, మీది. థర్డ్ పర్సన్ హీజ్ అంటే అతనిది. హర్స్ అంటే ఆమెది. ఇట్స్ అంటే దానిది. దేర్స్ అంటే వారిది. ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్స్ని ఒకసారి పరిశీలిద్దాం. పొసెసివ్ ప్రొనౌన్స్. దిస్ బుక్ ఈజ్ మైన్, ఈ పుస్తకం నాది. దట్ హౌస్ ఈజ్ అవర్స్, ఆ ఇల్లు మాది
లేదా మనది. దిస్ మొబైల్ ఈజ్ యువర్స్, ఈ మొబైల్ మీది. ద పిల్లో ఈజ్ హీజ్, ఆ దిండు అతనిది. ద డాగ్ ఈజ్ హర్స్, ఆ కుక్క ఆమెది. ద కార్ ఈజ్ దేర్స్, ఆ కారు వారిది. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం పొసెసివ్ యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పర్సన్ మై, మై అంటే నా యొక్క. ఫ్లోరల్ అవర్, అవర్ అంటే మా యొక్క లేదా మన యొక్క. సెకండ్ పర్సన్ యువర్, యువర్ అంటే నీ యొక్క అనొచ్చు సింగులర్, అదే ప్లూరల్ అనుకోండి మీ యొక్క. థర్డ్ పర్సన్ హీజ్ అంటే అతని యొక్క. హర్ అంటే ఆమె యొక్క. ఇట్స్ అంటే దాని యొక్క. దేర్ వారి యొక్క. వీటి ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఎగ్జాంపుల్స్. మై షర్ట్ ఈజ్ గ్రీన్, మై షర్ట్, షర్ట్ నౌను, నౌనుకు ముందు మై వచ్చింది. మై వచ్చిన అవరు, ఎవరు, హీజ్, హర్, ఇట్స్, దేర్, వీటన్నిటిని పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. మై షర్ట్ ఈజ్ గ్రీన్, నా యొక్క షర్ట్ ఈజ్ గ్రీన్, అది గ్రీన్ కలర్ పచ్చగా ఉంది. అవర్ బర్డ్ ఈజ్ నాయిజీ, మా పక్షి చాలా గోల చేస్తుంది. యువర్ బుక్ ఈజ్ న్యూ, నీ యొక్క పుస్తకం. నీ అని చెప్పవచ్చు, లేకపోతే మీ. యువర్ బుక్ అంటే మీది కూడా వస్తుంది, ఫ్లోరల్ కూడా. యువర్ బుక్ ఈజ్ న్యూ. హీజ్ పిల్లో, అతని దిండు. ఈజ్ సాఫ్ట్, చాలా మెత్తగా ఉంది. హర్ డాగ్ ఈజ్ స్మాల్, ఆమె కుక్క చిన్నది. ఇట్స్ బోన్, ఇట్స్ బోన్ అంటే దాని యొక్క ఎముక. ఈజ్ ఓల్డ్, పాతది. దైర్ కార్ ఈజ్ స్లో, వారి కారు మెల్లగా ఉంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అంటే నాకు నేనే. దానికి ఫ్లోరల్ అవర్ సెల్ఫ్స్, మాకు మేమే, మనకు మనమే అని కూడా చెప్పచ్చు. సెకండ్ పర్సన్ సింగులర్ వచ్చరికి యువర్ సెల్ఫ్, నీకు నీవే. దానికి ఫ్లోరల్ కూడా మీకు మీరే అని కూడా చెప్పచ్చు. థర్డ్ పర్సన్గా ఇక్కడ హిమ్సెల్ఫ్ వచ్చింది. హిమ్సెల్ఫ్ అంటే తనంతట తానే. హర్ సెల్ఫ్, ఆమెంతట ఆమె. ఇట్ సెల్ఫ్ అంటే దానంతట అదే. దెమ్ సెల్వ్స్, వారంతట వారే. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్స్. ఐ మోటివేట్ మై సెల్ఫ్, నా అంతట నేనే ప్రోత్సహించుకుంటాను. వీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్ ఎట్ ద పార్టీ. వీ ఎంజాయిడ్ అవర్ సెల్వ్స్ అంటే మా అంతట మేమే ఎంజాయ్ చేస్తాము. ఎక్కడ? పార్టీలో. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ముందు నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. యువర్ సెల్వ్స్ అంటే ఫ్లోరల్. ముందు మీ గురించి మీరు ఆలోచించండి, మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త తీసుకోండి అని అర్థం. హీ కెన్ కుక్ ఫర్ హిమ్సెల్ఫ్, అతను వంట చేసుకోగలడు అతని కోసం. షీ లుక్ ఎట్ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, ఆమె తనను తాను అద్దంలో చూసుకుంటుంది. ద బైక్ స్టార్ట్స్ ఇట్ సెల్ఫ్, ఆ బండి దానంతట అదే స్టార్ట్ అవుతుంది. దే బిల్ట్ ద హౌస్ దెమ్సెల్వ్స్, వారు ఇల్లు కట్టుకున్నారు వారి కోసం. ఓకే ఫ్రెండ్స్, మీకు పర్సనల్ ప్రొనౌన్స్ గురించి వివరంగా అర్థమైందని భావిస్తున్నాను. ఇటువంటి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ప్లీజ్ like, share and subscribe our channel for more videos.